బెండకాయ బంగాళదుంప ఫ్రై చేసుకుందాం. బంగాళదుంపలు చిన్న ముక్కలుగా కోసుకోవాలి. బెండకాయలు చిన్న ముక్కలుగా కోసుకోవాలి. 3 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ. పొయ్యి వెలిగించుకొని కళాయి పెట్టుకుందాం. బాండీ వేడెక్కాక 2 చెంచాలు నూనె వేసుకుందాం. నూనె వేడెక్కాక ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఆ తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం. తర్వాత ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా వేగిన తర్వాత ఫస్ట్ బంగాళదుంప వేసుకోవాలి. ఫ్రై చేయాలి. కాసేపు నూనెలో బాగా మగ్గాలి. ఒకసారి నొప్పి చూద్దాం. ఆయిల్లో బాగా ఫ్రై అయ్యింది. ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా కోసిన బెండకాయలు వేసుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఆయిల్లో బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. తగినంత సాల్ట్ వేసుకుంటున్నానండి. బాగా ఫ్రై చేయాలండి. కాసేపు ఫ్రై చేసిన తర్వాత కాసేపు మగ్గనివ్వండి. మూత పెట్టాలి. మూత తీసి చూద్దామండి. ఒకసారి బాగా కలుపుకోవాలి. కొంచెం దగ్గర అయిన తర్వాత కొద్దిగా కారం వేసుకుందామండి. మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదండి. కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి కలుపుకుందాం. బంగాళదుంప బెండకాయ ఫ్రై చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఒకసారి మాట్లాడదామండి. ఒకసారి మూత తీసి చూద్దామండి. ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా అయిపోయిన తర్వాత దించేయండి. ఎందుకంటే దగ్గరికి గోల్డెన్ కలర్ ఫ్రై అయితే బాగోదండి, టేస్ట్ బాగుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇది పప్పు చారులో బాగుంటుందండి, మళ్ళీ చారులో కూడా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. అయిపోయిందని స్టవ్ ఆపేద్దాం. బౌల్లో వేసుకుందామండి లాస్ట్లో. ఒకసారి ట్రై చేయండి.